సో మనం ఇప్పుడు పైథాన్లో డేటా టైప్స్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో పైథాన్లో డేటా టైప్స్లో ఒక 3 to 4 టైప్స్ అనేవి ఉన్నాయి. అందులో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉన్నాయి. సో ఇవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సో పైథాన్లో మెయిన్గా డేటా టైప్స్ అనేవి 3 టైప్స్. ఫస్ట్ది న్యూమరిక్, నెక్స్ట్ బొలియన్, థర్డ్ది సీక్వెన్షియల్. ఇందులో మళ్ళీ కొన్ని టైప్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ ఫస్ట్ నుంచి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుని వద్దాం. ఓకే, సో ఫస్ట్ డేటా టైప్ న్యూమరిక్ డేటా టైప్. న్యూమరిక్ డేటా టైప్ అంటే ఏంటంటే ఓన్లీ నంబర్స్. సో నంబర్స్తో డీల్ చేసే డేటా టైప్స్ కాబట్టి వీటిని న్యూమరిక్ డేటా టైప్స్ అని అంటాం. సో ఆ న్యూమరిక్ డేటా టైప్స్లో ఫస్ట్ది వచ్చేసి ఇంటీజర్, టు స్టోర్ ఇంటీజర్స్. మీన్స్ ఇంటీజర్ని స్టోర్ చేయడానికి యూజ్ చేసేదాన్ని ఇంటీజర్ డేటా టైప్స్ అని అంటారు. అసలు ఇంటీజర్స్ అంటే ఏంటి? ఇంటీజర్స్ ఆర్ నథింగ్ బట్ నంబర్స్. సో ఇక్కడ చూడండి 25 ఇది నంబర్, -6 ఈవెన్ అది నెగిటివ్ నెంబర్ అయినా కానీ అదొక ఇంటీజర్. సో అదొక ఇంటీజర్. 64 కూడా ఒక ఇంటీజర్. నెక్స్ట్ న్యూమరిక్లో నెక్స్ట్ పార్ట్ వచ్చి ఫ్లోట్. ఫ్లోట్ అంటే టు స్టోర్ ఏ నంబర్స్ విత్ డెసిమల్స్. మీన్స్ ఏవైతే నంబర్స్కి పాయింట్స్ అనేవి వస్తాయో దాన్ని ఫ్లోట్ డేటా టైప్స్ కింద కన్సిడర్ చేస్తారు. అంటే 3.14 ఇక్కడ పాయింట్ అనేది మనం మెన్షన్ చేస్తాం, అంటే ఇది ఒక డెసిమల్ వాల్యూ. సో అందుకు దీన్ని ఫ్లోట్ డేటా టైప్ అంటాం. ఫ్లోట్ డేటా టైప్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ డెసిమల్ పాయింట్స్. అంటే డెసిమల్ పాయింట్స్ ఉన్న నంబర్స్ని స్టోర్ చేయడానికి మనం ఫ్లోట్ డేటా టైప్ అనేది యూజ్ చేస్తాం. లైక్ 3.14, 9.7 ఆర్ ఎల్స్ పాయింట్ అనే కాన్సెప్ట్ వచ్చిందంటే మనం ఫ్లోట్ డేటా టైప్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ కాంప్లెక్స్ డేటా టైప్. ఈ కాంప్లెక్స్ డేటా టైప్స్ అంటే ఏంటంటే రియల్ నెంబర్స్ ఆర్ ఇమాజినరీ నెంబర్స్ గురించి మనం యాక్చువల్లీ ముందు మీరు వినే ఉంటారో. మీన్స్ ఇప్పుడు ఈ 4+3j అనేది ఏదైతే ఉందో ఎగ్జాంపుల్లో, ఇది యాక్చువల్గా ఒక ఇమాజినరీ నెంబర్, అదొక రియల్ నెంబర్ కాదు. ఈ టైప్ ఆఫ్ ఇమాజినరీ నెంబర్స్ని యూజ్ చేయడానికి కాంప్లెక్స్ డేటా టైప్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, ఇవి న్యూమరిక్ డేటా టైప్స్. ఈ న్యూమరిక్ డేటా టైప్స్లో ఈ డేటా టైప్స్లో సెకండ్ పార్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో నెక్స్ట్ బొలియన్. బొలియన్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ రిజల్ట్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్ విత్ ద రిజల్ట్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. అంటే ఏంటంటే ఫర్ సపోజ్ మై నేమ్ ఇస్ శ్రీరామ్, అది ట్రూ ఆ ఫాల్సా, ఈ కైండ్ ఆఫ్ కండిషన్స్ వచ్చినప్పుడు మనం బొలియన్ అని ఈ ఫంక్షన్ యూజ్ చేస్తాం. మీన్స్ అది ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్. ఇక్కడ మనం ట్రూ అనేదాన్ని 1 కింద రిప్రజెంట్ చేస్తాం, ఫాల్స్ అనేదాన్ని 0 కింద రిప్రజెంట్ చేస్తాం. అంటే బొలియన్ డేటా టైప్ ఈజ్ నథింగ్ బట్ result of an expression in the form of true or false. Or true or false can be also derived as 0 or 1. దాన్ని ట్రూ ఆర్ ఫాల్స్ అనొచ్చు, లేదా ట్రూని 1 కింద ఫాల్స్ని 0 కింద కూడా మనం డిటర్మైన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులోనే లాస్ట్ టైప్ సీక్వెన్షియల్ డేటా టైప్స్. సీక్వెన్షియల్ డేటా టైప్స్ అంటే ఏంటంటే సీక్వెన్స్ అంటే ఏంటంటే ఒక ఆర్డర్ అనమాట, ఒక వరుసగా ఉండే వీటిని. సో ఇందులో ఫస్ట్ టైప్ ఈజీ టైప్ స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ లెటర్స్. మీన్స్ ఏ అనేది ఒక లెటర్, ఓకేనా, ఒక 2-3 లెటర్స్ కలిపితే అదే స్ట్రింగ్. ఓకే, ఇప్పుడు మన నేమ్స్ కావచ్చు, ఆబ్జెక్ట్ నేమ్స్ కావచ్చు, ఒక డేటా కావచ్చు, ఏదైనా ఒక స్ట్రింగ్ ఫార్మెట్లోకి వస్తుంది. న్యూమరికల్ ఆల్ఫాబెటిక్ నెంబర్స్ యూజ్ చేసి డెరైవ్ చేసే నెంబర్స్ని మనం స్ట్రింగ్స్ అని అంటాం. మీన్స్ నేమ్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, వాటిని యాక్చువల్గా మనం స్ట్రింగ్స్ కింద రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్. ట్రిపుల్ అంటే ఏంటంటే ఒక డేటాని ఇలా పారాంథసిస్ బ్రాకెట్స్లో స్టోర్ చేస్తే దాన్ని ట్రిపుల్ అంటాం. సేమ్ లిస్ట్ అంటే ఏంటంటే ఒక టైప్ ఆఫ్ డేటాని ఇలా స్క్వేర్ బ్రాకెట్స్లో యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తే దాన్ని లిస్ట్ అని అంటాం. నెక్స్ట్ సెట్స్, డిక్షనరీస్ కూడా సేమ్. సెట్స్ని కూడా ఫ్లవర్ బ్రాకెట్స్లో, డిక్షనరీని కూడా ఫ్లవర్ బ్రాకెట్స్లో రిప్రజెంట్ చేస్తారు. సో ఈ సెట్స్, డిక్షనరీస్ అనేవి కొంచెం కాంప్లెక్స్ టాపిక్, దీన్ని నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ ఈ టెపుల్స్ అండ్ లిస్ట్ గురించి, ఈ టైప్ ఆఫ్ డేటా టైప్స్ గురించి, ఒక్కొక్క డేటా టైప్ గురించి ఒక్కొక్క కాన్సెప్ట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీకు ఒక ఫ్లో చార్ట్ కింద డిజైన్ చూపించాలంటే ఇది కూడా చూడండి, ఇది మీకు సింపుల్గా అర్థమవుతుంది. సో పైథాన్ డేటా టైప్స్ అనేవి మెయిన్లీ 4 టైప్స్. ఒకటి న్యూమరిక్ డేటా టైప్, 2 సీక్వెన్షియల్ డేటా టైప్. ఓకే, న్యూమరిక్ డేటా టైప్లో 3 టైప్స్. ఇంటీజర్స్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఓన్లీ నంబర్స్. నెక్స్ట్ ఫ్లోట్స్ మీన్స్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ డెసిమల్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాంప్లెక్స్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్
ఇమాజినరీ నెంబర్స్ మీన్స్ ద నెంబర్స్ విచ్ ఈజ్ నాట్ ఎగ్జిస్ట్, అంటే 4+3ij 4+i ఇలాంటి ఇమాజినరీ నెంబర్స్ని యూస్ చేయడానికి ఈ కాంప్లెక్స్ అనే డేటా టైప్ని మనం యాక్చువల్లీ యూస్ చేస్తాం. సో నెక్స్ట్ సీక్వెన్షియల్ టైప్ అంటే ఏంటంటే లిస్ట్, స్క్వేర్ బ్రాకెట్లో రిప్రజెంట్ చేస్తే ఒక డేటాని దాన్ని లిస్ట్ అని కాల్ చేస్తాం. ఓకే, పారాంథసిస్ బ్రాకెట్లో యూస్ చేస్తే దాన్ని మనం ట్రిపుల్ అని కాల్ చేస్తాం. ఒక ఆల్ఫాబెట్స్ని కావచ్చు, నేమ్స్ని కావచ్చు, వీటిని అన్నింటిని మనం స్ట్రింగ్స్ అని రిప్రజెంట్ చేస్తాం. అండ్ లాస్ట్ 2 డేటా టైప్స్ డిక్షనరీ అండ్ సెట్, ఈ రెండింటిని కూడా మనం యాక్చువల్లీ ఫ్లవర్ బ్రాకెట్ తోటి రిప్రజెంట్ చేస్తాం. ఆ రిప్రజెంట్ చేసినప్పుడు మనం వాటి డిఫరెన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది నేను లాటర్ కాన్సెప్ట్స్లో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇప్పుడు వరకు డేటా టైప్స్ యొక్క థియరిటికల్గా అసలు డేటా టైప్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ ఎలా వర్క్ అయితే చూసాం కదా. సో ఇప్పుడు డేటా టైప్స్ని పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో ఒక్కొక్క డేటా టైప్కి ఒక్కొక్క చాలా సింపుల్ ప్రోగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీకు బాగా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో లెట్ స్టార్ట్. సో నేను ఇక్కడ a = 10 అని తీసుకుంటున్నా. సారీ, సో a = 10 అని తీసుకుంటున్నా. సో లెట్స్ రైట్ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. ఓకే, సో దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఫస్ట్. సో యాక్చువల్గా ఏ అనే వేరియబుల్కి 10 అనే వాల్యూ అసైన్ చేశారు. సో మనం డేటా టైప్స్లో ఫస్ట్ చెప్పుకున్న డేటా టైప్స్ ఏంటి, న్యూమరిక్ డేటా టైప్స్. న్యూమరిక్ డేటా టైప్స్లో మనకి యాక్చువల్గా ఇంటీజర్ డేటా టైప్స్, ఫ్లోట్ డేటా టైప్స్, కాంప్లెక్స్ డేటా టైప్స్ కదా. సో ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ డేటా టైప్ మీన్స్ ఇంటీజర్స్ ఆర్ నథింగ్ బట్ నెంబర్స్, అంటే ఇంటీజర్స్ అంటే ఓన్లీ నెంబర్స్. సో ఇప్పుడు నేను ఏ అనే వేరియబుల్కి 10 అనే వాల్యూ తీసుకున్నా. ఈ 10 అనేది ఇంటీజర్. సో ఇప్పుడు నేను అడుగుతున్నా ప్రింట్ టైప్ ఏ, అంటే ఏ అనే వేరియబుల్ ఏ టైప్లో ఉన్నది అని నేను చిన్న ప్రోగ్రామ్ రాసా. సో లెట్స్ దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇంకోండి ఇక్కడ చూడండి, క్లాస్ ఇంట్. సో ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చిందంటే ఈ టైప్ ఆఫ్ ఏ ఏంటంటే ఇంట్ అంటే ఇంటీజర్. సో ఇది ఒక ఇంటీజర్ అని మనకు చెప్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఒకవేళ నేను ఇక్కడ 10 ప్లేస్లో 10.0 తీసుకున్నా. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇక్కడ మీరు క్లియర్గా డిఫరెన్స్ చూడొచ్చు. ఓన్లీ 10 పెట్టినప్పుడు అది ఇంట్ మీన్స్ ఇంటీజర్, కానీ 10.0 పెట్టినప్పుడు అది ఫ్లోట్ వాల్యూ అయింది. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు ఫ్లోట్ వాల్యూ అంటే డెసిమల్స్. పాయింట్ వచ్చి ఒక నెంబర్ వచ్చిందంటే దాన్ని యాక్చువల్గా మనం డెసిమల్స్ అంటాం. సో ఇది ఒక డెసిమల్ అనమాట. ఈ 10.0 అనేది డెసిమల్. సో 10 తర్వాత మీరు ఒకటి కాదు ఒక 100 జీరోస్ పెట్టుకున్నా అది ఫ్లోటే. ఓకేనా, లేదు జస్ట్ నార్మల్గా ఒక నెంబర్ తీసుకుంటే అది ఇంటీజర్. సో ఇప్పుడు మనం ఒక ఇంటీజర్ అంటే ఎలా ఉంటుందో ఈవెన్ ఇంటీజర్లో మీకు ఒక డౌట్ రావచ్చు, వాట్ అబౌట్ నెగిటివ్ నెంబర్స్. ఈవెన్ నేను ఇప్పుడు ఒక -10 తీసుకున్నా. సో -10 ఈజ్ ఏ నెగిటివ్ నెంబర్. ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ నెగిటివ్ నెంబర్, ఇట్ ఈస్ అన్ ఇంటీజర్, ఇట్ ఈస్ ఎన్ ఇంట్ డేటా టైప్. ఓకే, సో ఇంట్ అయింది, ఫ్లోట్ అయింది. నెక్స్ట్ విల్ సీ అబౌట్ స్ట్రింగ్. సో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు స్ట్రింగ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ మీన్స్ ఆల్ఫాబెట్స్ యొక్క కాంబినేషన్. సో స్ట్రింగ్ని ఎప్పుడు డిఫైన్ చేసినా కానీ పైథాన్లో మీరు ఖచ్చితంగా ఈ డబల్ కోట్స్ అనేవి వాడాలి. ఓకే, సో స్ట్రింగ్ని ఎప్పుడు డిఫైన్ చేసినా మీరు డబల్ కోట్స్ అనేవి వాడాలి. సో అది కూడా మీకు ఎందుకని చూపిస్తా. సో నేను ఈ స్ట్రింగ్లో హలో అని రాసా. ఓకే, ఇప్పుడు ఇది ఏ టైపు అని మనం ఆల్రెడీ సేమ్ ప్రోగ్రామ్లో ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇట్ ఈజ్ ఏ స్ట్రింగ్ షార్ట్గా STR అని డిఫైన్ చేస్తారు పైథాన్లో. సో ఇట్ ఈజ్ ఏ స్ట్రింగ్. ఓకే, సో ఈ స్ట్రింగ్ని ఎప్పుడు డిఫైన్ చేసినా కానీ అది ఒక స్ట్రింగ్ క్యారెక్టర్లా మన ప్రోగ్రామ్ తీసుకోవాలంటే ఖచ్చితంగా దానికి ఇండెంటేషన్స్ అనేవి అటు ఇటు డబుల్ కోట్స్ అనేవి పెట్టాలి. లేకపోతే ఇలా ట్రేస్ బ్యాక్ మోస్ట్ రీసెంట్ కావాలని చెప్పి ఎర్రర్ వస్తుంది. ఓకేనా, సో ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. స్ట్రింగ్ ఎప్పుడు తీసుకున్నా కానీ ఖచ్చితంగా స్ట్రింగ్ అంటే ఒక కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ మీన్స్ అది మేబీ ఒక వర్డే అవ్వకర్లా. సో ఇప్పుడు లెట్ మీ షో ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఇక్కడ టైప్ చేసిన దానికి ఒక మీనింగ్ లేదు, ఇది జస్ట్ ఒక కాంబినేషన్ ఆఫ్ లెటర్స్. సో ఇది కూడా ఒక స్ట్రింగే యాక్చువల్గా. సో చూడండి స్ట్రింగ్.
సో ఇది సో దీన్ని యాక్చువల్గా టైప్ ఫైండింగ్ అంటారు. అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ మీన్స్ ఈ డేటా టైప్, ఇది ఇన్పుట్ ఏ డేటా టైప్ యూజ్ చేసుకోవడానికి యూజ్ చేసే టైప్, ఇది ఫైండింగ్ టైప్. నెక్స్ట్ సో మనం ఇప్పుడు యాక్చువల్లీ ఇంటి డిస్కస్ చేసుకున్నాం, ఫ్లోట్ డిస్కస్ చేసుకున్నాం, స్ట్రింగ్ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్ గురించి కూడా ఒకసారి చూద్దాం. సో ఇది న్యూమరికల్లో థర్డ్ టైప్. కాంప్లెక్స్ నెంబర్ అండి ఏంటంటే ఇమాజినరీ నెంబర్. అంటే ఇట్స్ ఏ నెంబర్ బట్ ఇట్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్, మీన్స్ 3 + ij. యాక్చువల్గా లెట్స్ సే 3 + 4j. యాక్చువల్గా ఇది ఒక నెంబర్ కానీ ఇమాజినరీ నెంబర్. ఓకే, 3 + 4j అనే నెంబర్ లేదు. సారీ, నేను యాక్చువల్లీ డబుల్ కోట్స్ మంచి ఎగ్జాంపుల్ చూడండి. నేను ఇది 3 + 4j అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్, కానీ నేను అటు ఇటు ఇండెంటేషన్స్ పెట్టడం వల్ల పైథాన్ ప్రోగ్రామింగ్ రూల్స్ ప్రకారం ఇది ఒక స్ట్రింగ్ కింద కన్సిడర్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఈ ఇండెంటేషన్లో 3 పెట్టాను అనుకోండి, అది ఆటోమేటిక్గా స్ట్రింగ్ కింద కన్సిడర్ చేస్తుంది. అర్థమైందా? సో మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తాను చూడండి. సో యాక్చువల్లీ 3 ఈజ్ ఏ నెంబర్, కానీ దానికి ఇండెంటేషన్స్ పెట్టడం వలన అది స్ట్రింగ్ కింద కన్సిడర్ చేయబడుతుంది. సో ఈ ఇండెంటేషన్, ఈ డబల్ కోట్స్కి పైథాన్లో అంత ఇంపార్టెన్స్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ డబల్ కోట్స్ తీసేసి మనం చెక్ చేస్తే అది ఇంట్. అదే ఒకవేళ డబల్ కోట్స్ పెడితే అదొక స్ట్రింగ్. సో ఇప్పుడు ఇమాజినరీ నెంబర్స్ గురించి చూద్దాం. సో 3 + 4j. సో ఇదొక నెంబర్, ఇదొక ఇమాజినరీ నెంబర్. ఇదొక కాంప్లెక్స్. సో కాంప్లెక్స్ అంటే ఏంటంటే ఇమాజినరీ నెంబర్స్ని కాంప్లెక్స్ అంటారు. ఓకే, సో 3 + 4j అనేది ఇక్కడ j వాల్యూ మేబీ 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, అది మ్యాథమెటికల్ టర్మ్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్. సో ఇది ఒక ఇమాజినరీ నెంబర్. సో ఈ టైప్ ఆఫ్ ఇమాజినరీ నెంబర్స్ని కాంప్లెక్స్ డేటా టైప్స్తో రిప్రజెంట్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ వీ కెన్ టేక్. సో ఇప్పుడు ఆల్రెడీ మీకు లిస్ట్ గురించి చెప్పాను కదా. లిస్ట్ యాక్చువల్లీ స్క్వేర్ బ్రాకెట్స్లో పెట్టి రిప్రజెంట్ చేస్తారు. ఓకే, సో ఇవి స్క్వేర్ బ్రాకెట్స్. ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో లిస్ట్ అంటే ఏంటంటే ఒక లైన్ ఆఫ్ డేటా. సో ఇందులో 1 2 3 అనే ఒక డేటా తీసుకున్నాం. మీరు కావాలంటే ఒక 4 5. సో ఈ లిస్ట్లో నేను ఒక 5 నెంబర్స్ తీసుకున్నా. సో ఈ 5 నెంబర్స్ ఒక డేటా. ఈ డేటా ఈ ఏ అనే వేరియబుల్లో స్టోర్ అయింది. ఇక్కడ ప్రింట్ టైప్ ఏ అంటే ఈ ఏలో ఉన్న డేటా ఏ టైపో మనం అడుగుతున్నాం. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. సో చూడండి, ఇది క్లాస్ లిస్ట్. సో ఇది ఒక క్లాస్ లిస్ట్ అనమాట. సో ఏ డేటా అయినా స్క్వేర్ బ్రాకెట్లో డిటర్మైన్ చేస్తే అది ఒక లిస్ట్ డేటా టైప్ కింద కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ టుపుల్ అంటే ఏంటంటే ఏదైనా డేటా పారాంథసిస్లో కనుక రిప్రజెంట్ చేస్తే దానికి టిపుల్ అంటారు. సో సేమ్ వేరియబుల్ నేమ్ ఏ, సేమ్ డేటా 1 2 3 4 5 సేమ్ కోడ్, కానీ నేను స్క్వేర్ బ్రాకెట్స్ నుంచి పారాంథసిస్కి చేంజ్ చేసా. ఓకే, సో సీ దిస్. సేమ్ పైన ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టినప్పుడు మనకి ఒక లిస్ట్ వచ్చింది, కానీ ఇప్పుడు ఒక టుపుల్ వచ్చింది. ఇప్పుడు ఒక టుపుల్గా డిక్లేర్ అయింది. సో అసలు ఈ లిస్ట్ అంటే ఏంటి, లిస్ట్కి టుపుల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, అసలు డిక్షనరీకి సెట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో కూడా ఇప్పుడు చూద్దాం. సో నెక్స్ట్ సెట్ అంటే ఏంటో చూద్దాం. సో సెట్ యాక్చువల్గా ఫ్లవర్ బ్రాకెట్స్తో రిప్రజెంట్ చేస్తారు. సెట్ అండ్ డిక్షనరీ కూడా రెండు ఫ్లవర్ బ్రాకెట్స్ తోటే రిప్రజెంట్ చేస్తారు. కానీ ఆ రెండింటికి యొక్క డిఫరెన్స్ ఏంటని తెలుసుకోవడం నెక్స్ట్ వీడియోస్లో, నెక్స్ట్ లెక్చర్లో నేను చెప్తాను. సో దిస్ ఈజ్ ఏ సెట్. ఒక ఫ్లవర్ బ్రాకెట్లో రిప్రజెంట్ చేసేది సెట్. ఓకే, సో ఇది టైప్ ఫైండింగ్ అనమాట. డేటా టైప్స్ మనకి ఇచ్చింది ఏ టైప్ తెలుసుకోవడానికి, లేదా మనకు సింపుల్గా ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వడానికి యూజ్ చేసే టైప్ ఇది. నెక్స్ట్ టైప్ కన్వర్షన్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో లెట్ మీ క్లియర్ దిస్. సో జస్ట్ సి హెడ్డింగ్ కామెంట్ రాద్దాం, టైప్ కన్వర్షన్. సో టైప్ కన్వర్షన్ అంటే ఏంటంటే కన్వర్షన్ ఆఫ్ వన్ డేటా టైప్ ఫ్రమ్ అనదర్ డేటా టైప్. ఇక్కడ మనం డెఫినేషన్ కూడా రాసుకుందాం, సో సింపుల్గా అర్థమవుతుంది. కన్వర్షన్ ఆఫ్
వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్. సో దీన్ని టైప్ కన్వర్షన్ అంటారు. సో ఈ టైప్ కన్వర్షన్ మీద ఈ కాన్సెప్ట్ అర్థం అవడానికి చిన్నగా ఒకసారి ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. సో ఇప్పుడు నేను నమ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా, నా వేరియబుల్ పేరు నమ్. ఓకే, దానికి 10 అనే వాల్యూ అసైన్ చేశాను నేను. అసైన్ చేసి ఇప్పుడు నమ్ అనే వేరియబుల్ స్ట్రింగ్ str అయితే ఈజ్ ఈక్వల్ టు str బ్రాకెట్ నమ్ అని రాసి ప్రింట్ నమ్ అండర్స్కోర్ str. సో ఇది మనం రాసిన కోడ్. యాక్చువల్గా నేను ఒక నమ్ అనే వేరియబుల్కి 10 అనే వాల్యూ అసైన్ చేశాను. నెక్స్ట్ నమ్ని స్ట్రింగ్గా కన్వర్ట్ చేయడానికి నమ్ అండర్స్కోర్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు str ఆఫ్ నమ్. అంటే ఈ str స్ట్రింగ్, ఈ నమ్ అనే వాల్యూని స్ట్రింగ్గా కన్వర్ట్ చేయడానికి ఈ str అనే ఫంక్షన్ ఫ్రంట్ సైడ్ రాసుకున్నాం. ఓకే, సో మళ్ళీ చెప్తున్నా చూసుకోండి. నంబర్ అనే వేరియబుల్ మనం డిఫైన్ చేసి దానికి 10 అనే వాల్యూ ఇచ్చాం. ఓకే, దానికి మనం ఒక కొత్త నెంబర్ని, ఐ మీన్ ఈ నెంబర్ని ఒక సో ఇప్పుడు మనం టైప్ కన్వర్షన్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు ఒక కామెంట్లో డిఫైన్ చేసుకుందాం. సో మనకి ఈజీగా అండర్స్టాండబుల్గా ఉంటుంది. సో లెట్ మీ రైట్ ఎ కామెంట్. సో ఈ కాన్సెప్ట్ పేరు టైప్ కన్వర్షన్. టైప్ కన్వర్షన్ అంటే ఏంటంటే ఒక టైప్ ఆఫ్ డేటా టైప్ని ఇంకో టైప్ ఆఫ్ డేటా టైప్లో కన్వర్ట్ చేయడాన్ని టైప్ కన్వర్షన్ అంటారు. మీన్స్ కన్వర్షన్ ఆఫ్ వన్ టైప్ ఆఫ్ డేటా సెట్ ఇంటూ అనదర్ టైప్ ఆఫ్ డేటా సెట్. సో దీనికి కొన్ని టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్ చెప్తా. సో ఫస్ట్ లెట్స్ సే కన్వర్షన్ ఆఫ్ స్ట్రింగ్ టు ఇంటీజర్. ఓకే, సో ఇప్పుడు నేను ఒక వేరియబుల్ డిఫైన్ చేస్తా. ఆ వేరియబుల్ పేరు నంబర్ అండర్స్కోర్ str. యాక్చువల్గా మనం వేరియబుల్ రూల్స్ డిస్కస్ చేసినప్పుడు చెప్పాం, అండర్స్కోర్తో స్టార్ట్ అవ్వచ్చు, అండర్స్కోర్ అనేది సపోర్ట్ చేస్తుంది వేరియబుల్స్లో. సో ఈజ్ ఈక్వల్ టు నమ్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు 28. యాక్చువల్గా మీకు ఇక్కడ ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. సో ఇప్పుడు నేను ఎలా తీసుకుంటే 28 అనేది ఒక నెంబర్ అవుతుంది. ఓకే, కానీ నేను ప్రీవియస్గా చెప్పిన ప్రకారం దీనికి డబల్ కోట్స్ యాడ్ చేస్తే ఇది ఒక స్ట్రింగ్ అవుతుంది. సో ఇది నో లాంగర్ ఒక నెంబర్ అనమాట. సో ఇది స్ట్రింగ్. సో ఈ వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాక ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటున్నా, అది నమ్ అండర్స్కోర్ ఇంట్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ నమ్ str. ఓకే, సో దీనికి ప్రింట్ నమ్ అండర్స్కోర్ int. సో లాస్ట్గా డిక్లేర్ చేసుకున్న వేరియబుల్ int. ఓకే, సో లెట్స్ ట్రై దిస్. సో ఇక్కడ చూడండి, నమ్ str అనే ఒక వేరియబుల్ తీసుకుని దానికి 28 అనే స్ట్రింగ్ నేను డిఫైన్ చేశాను. తర్వాత నమ్ ఇంట్ అనే ఒక వేరియబుల్ తీసుకుని దానికి ఇంట్ ఆఫ్ నమ్ str అంటే ఇంట్ అంటే ఇంటీజర్. నమ్ str యొక్క వాల్యూ ఏంటి 28. అంటే ఈ 28ని ఒక ఇంటీజర్లో చేంజ్ చేయి అనడానికి మనం ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఇక్కడ అసైన్ చేసాం. ఓకే, సో ఈ అవుట్పుట్ను మనం చూడాలి కాబట్టి ప్రింట్ నమ్ int అనే దాన్ని లాస్ట్లో యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో 28 చూడండి, ఇది యాక్చువల్గా ఒక నెంబర్. ఓకే, ఇక్కడ మనం ఒక స్ట్రింగ్ 28కి డబల్ కోట్స్ ఎక్స్పెక్ట్ చేసాం కాబట్టి ఇది ఒక స్ట్రింగ్, కానీ అవుట్పుట్ ఏమొచ్చింది, ఒక నెంబర్ వచ్చింది. సో మీకు యాక్చువల్గా ఇప్పుడు టైప్ కన్వర్షన్ చూస్తే, సో ప్రింట్ టైప్ ఆఫ్ num అండర్స్కోర్ str. సో లెట్స్ ఇప్పుడు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ఒక డేటా టైప్ యొక్క టైప్ ఫైండ్ చేయడానికి ఈ టైప్ ఫైండింగ్ వాడతాం. సో ఇట్స్ ప్రింట్ టైప్ నమ్ str. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సి ఇక్కడ చూడండి,
నమ్ ఎస్టీఆర్ యొక్క స్ట్రింగ్, నమ్ ఎస్టీఆర్ అనే వేరియబుల్ ఒక స్ట్రింగ్ని హోల్డ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఎస్టీఆర్ మీన్స్ స్ట్రింగ్. కానీ అవుట్పుట్ ఏదైతే వచ్చిందో అది 28, అది ఒక నెంబర్. సో మనం ఒక నెంబర్ నుంచి, ఒక స్ట్రింగ్ నుంచి ఒక నెంబర్కి డేటా టైప్ కన్వర్షన్ అనేది చేసాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కన్వర్షన్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ఫ్లోట్ టు ఇంటీజర్. సో ఫ్లోట్ అంటే యాక్చువల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రకారం ఒక డెసిమల్ వాల్యూ. ఓకే, డెసిమల్ వాల్యూ అంటే పాయింట్ తర్వాత వచ్చే నంబర్స్, ఆ టైప్ ఆఫ్ నెంబర్స్ ఉంటే దాన్ని ఫ్లోట్ అని అంటాం. ఇంటీజర్స్ అంటే జస్ట్ నార్మల్ నెంబర్. సో ఒక ఫ్లోట్ నుంచి ఒక ఇంటీజర్ కన్వర్ట్ చేయడానికి ఇప్పుడు మనం ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దాం. సో దీనికి మనం నమ్ ఎస్టీఆర్ అనే సేమ్ ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఈజ్ ఈక్వల్ టు దాని వాల్యూ 20 అసైన్ చేసాం. సో సారీ ఇది ఫ్లోట్ కన్వర్షన్ కాబట్టి మనం దీన్ని నమ్ అండర్ స్కోర్ ఫ్లోట్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుని దానికి ఫర్ ఎగ్జాంపుల్ 3.14 పై వాల్యూ మన అందరికీ తెలుసు కదా. సో ఇది ఒక డెసిమల్ వాల్యూ. ఈ డెసిమల్ వాల్యూ నేను అసైన్ చేసిన తర్వాత సేమ్ ఫార్మెట్లో నమ్ అండర్ స్కోర్ ఇంట్ అనే ఒక కొత్త వేరియబుల్ నేను డిక్లేర్ చేసుకుని అందులో నేను టైప్ కన్వర్షన్ పర్ఫామ్ చేయబోతున్నా. మీన్స్ దీన్ని నేను ఇంటీజర్లోకి మార్చాలనుకుంటున్నాను కాబట్టి ఇంట్. దేన్ని మార్చాలనుకుంటున్నాను? నమ్ ఫ్లోట్ అనే వేరియబుల్ని నేను మార్చాలనుకుంటున్నాను. సో నమ్ అండర్ స్కోర్ FLO 80 నమ్ అండర్ స్కోర్ ఫ్లోట్. సో దీన్ని నేను యాక్చువల్గా చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో చేంజ్ చేసిన దాని అవుట్పుట్ నాకు కావాలి కాబట్టి ప్రింట్ నమ్ అండర్ స్కోర్ INT. సో ఇది ఫ్లోట్ టు ఇంట్ కన్వర్జేషన్. సో ఇది కూడా చూడండి. సో లెట్ మీ మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఓకే, సి ఇక్కడ మనం ఇన్పుట్గా తీసుకున్న వాల్యూ 3.14, దాన్ని ఒక ఇంటీజర్గా చేంజ్ చేసినప్పుడు మనకు వచ్చిన వాల్యూ 3. ఓకే, ఇది కన్వర్షన్ ఆఫ్ ఫ్లోట్ టు ఇంటీజర్. నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ ఇంటీజర్ టు ఫ్లోట్ చూద్దాం. సో ఇది అంత ఈజీ ఏం కాదు, అంత కష్టమేం కాదు. కన్వర్షన్ ఆఫ్ ఇంటీజర్ టు ఫ్లోట్. సో ఇది జస్ట్ ఇప్పుడు మనం చేసిన దానికి రివర్స్ ప్రాసెస్. సో ఇక్కడ నేను ఫ్లోట్ ప్లేస్లో ఒక నార్మల్ నెంబర్ తీసుకుంటున్నాను, లైక్ 3 తీసుకుందాం. నెక్స్ట్ ఇంట్, దీన్ని యాక్చువల్గా నేను ఫ్లోట్లోకి మార్చాలి కాబట్టి ఇక్కడ ఈ ఇంట్ రీప్లేస్ చేసి నేను FLO 80 ఫ్లోట్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఓకే అంతే సరిపోయింది. దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, 3.0 చూడండి. ఇక్కడ ప్రీవియస్ ఇన్పుట్ మనకి 3 వచ్చింది. ఎందుకు? మనం ఫ్లోట్ నుంచి ఫ్లోట్ నుంచి ఇంటీజర్కి చేంజ్ చేసాం కాబట్టి డెసిమల్ పాయింట్స్ని డిలీట్ అయిపోయి ఓన్లీ నెంబర్ వచ్చింది. కానీ ఇక్కడ మనం ఒక ఇంటీజర్ని తీసుకుని దాన్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి 0.0ని యాడ్ చేసి దీన్ని ఒక ఫ్లోట్ వాల్యూలో కన్వర్ట్ చేస్తుంది. సో ఇది ఇంటీజర్ టు ఫ్లోట్ కన్వర్షన్. నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ లిస్ట్ టు టుపుల్ చూద్దాం. ఓకే, కన్వర్షన్ ఆఫ్ లిస్ట్ టు టుపుల్. సో దిస్ ఈజ్ కాల్డ్ కన్వర్షన్ ఆఫ్ లిస్ట్ టు టుపుల్. సో ఇప్పుడు నేను ఒక లిస్ట్ తీసుకుందాం. సో దాని పేరు లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు, లిస్ట్ అనేది ఒక వేరియబుల్. అందులో నేను లిస్ట్ని యాక్చువల్గా స్క్వేర్ బ్రాకెట్స్తో డిఫైన్ చేస్తారు కాబట్టి స్క్వేర్ బ్రాకెట్స్లో నేను ఒక డేటా తీసుకుంటున్నాను. అది 1, 2, 3, 4. ఓకే, ఇది ఒక లిస్ట్. దాన్ని నేను టుపుల్లోకి చేంజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటున్నాను, దాని పేరు టుపుల్. టుపుల్ ఈజ్ ఈక్వల్ టు, యాక్చువల్లీ దీన్ని మనం టుపుల్ కింద ఏ లిస్ట్ని చేంజ్ చేయాలనుకుంటున్నాం. సో దీన్ని టుపుల్ కింద చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి టుపుల్ బ్రాకెట్ దేన్ని చేంజ్ చేయాలనుకుంటున్నాం? లిస్ట్ అనే దాన్ని చేంజ్ చేయాలనుకుంటున్నాం, లిస్ట్. సో దీనికి అవుట్పుట్ మనకు కావాలి కాబట్టి ప్రింట్ టుపుల్. సో ప్రింట్ టుపుల్. సో ఇప్పుడు దీని అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఓకే, యా. సో యాక్చువల్గా మీకు ప్రీవియస్ లెక్చర్లో చెప్పినట్టు ఏ లిస్ట్ ఈజ్ represented by square brackets as I mentioned here. A tuple is
A tuple is represented by using parenthesis bracket. సో మనం ఇన్పుట్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్లో ఇచ్చాం, కానీ అవుట్పుట్ అనేది parenthesisలో వచ్చింది. సో దిస్ ఈజ్ కాల్డ్ టైప్ కన్వర్షన్ కాన్సెప్ట్. ఇన్ టైప్ కన్వర్షన్లో మనం ఇంటీజర్ని ఫ్లోట్లో చేంజ్ చేయొచ్చు, ఫ్లోట్ని ఇంటీజర్లో చేంజ్ చేయొచ్చు, ఇంటీజర్స్ని స్ట్రింగ్లో చేంజ్ చేయొచ్చు, స్ట్రింగ్స్ని ఇంటీజర్లో కూడా చేంజ్ చేయొచ్చు, అండ్ ఆల్సో లిస్ట్ని టుపుల్ని లిస్ట్లో కూడా చేంజ్ చేయొచ్చు. ఓకే, ఈ టైప్ కన్వర్షన్స్లో ఒక 2 టైప్స్ ఉన్నాయి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. సో ఈ టైప్ కన్వర్షన్లో 2 టైప్స్ ఆఫ్ కన్వర్షన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్, ఇంకోటి ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్. ఓకే, ఈ 2 టైప్స్ ఏంటో మనం ఇప్పుడు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. సో ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటే ఏంటంటే ఆటోమేటిక్ కన్వర్షన్. మీన్స్ ఒక చిన్న కోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు నేను A ఈజ్ ఈక్వల్ టు 5 అని తీసుకున్నా, నెక్స్ట్ B ఈజ్ ఈక్వల్ టు లైక్ 2.5 తీసుకున్నా. సో ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే A ఈజ్ ఈక్వల్ టు 5 అనేది యాక్చువల్గా ఒక ఇంటీజర్, కానీ B ఈజ్ ఈక్వల్ టు 2.5 అనేది ఒక ఫ్లోట్. నేను ఇక్కడ ఏమడుతున్నానంటే C ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B. ఓకే, దాని రిజల్ట్ మీన్స్ ప్రింట్ C. సో యాక్చువల్గా దీని అవుట్పుట్ అనేది 7.5, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ ప్రాసెస్ ఏం జరిగిందంటే, A అనేది ఒక ఇంటీజర్, B అనేది ఒక ఫ్లోట్. ఒక ఇంటీజర్ని ఫ్లోట్ని ఎడిషన్ చేసింది. ఆ ఎడిషన్ చేయడానికి ఇక్కడ ఒక చిన్న స్టెప్ జరుగుద్ది. అదేంటంటే, ఈ ఇంటీజర్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా ఒక ఫ్లోట్ వాల్యూలో కన్వర్ట్ అయ్యింది. మీన్స్ 5.0లో కన్వర్ట్ అయింది. అందుకు ఇక్కడ యాక్చువల్గా ఎటువంటి డేటా లాస్ అనేది లేదు. సో ఆన్సర్ 7.5 కాబట్టి 7.5 అయ్యింది. సో దీన్ని ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అని అంటారు. ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటే ఏంటంటే, యాక్చువల్గా మనం ఇక్కడ ఆటోమేటిక్గా ఆ టైప్ కన్వర్షన్ అంటే ఈ 5 అనే ఇంటీజర్ ఫ్లోట్గా ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది. మనం ఎటువంటి కోడ్ రాయలేదు, ఏమీ చేయలే. కానీ మనమే మాన్యువల్గా దాన్ని కన్వర్ట్ చేసి అప్పుడు దాన్ని ఎడిషన్ చేయవలసి వస్తే దాన్ని ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అని అంటారు. ఓకేనా? సో ఇది డేటా టైప్స్ కాన్సెప్ట్. మొత్తం డేటా టైప్స్ ఎన్ని ఉన్నాయి. నెక్స్ట్ బులియన్ కాన్సెప్ట్ ఒకటి చెప్పాలి. ఓకే, సో ఇంకొక టైప్ ఆఫ్ డేటా టైప్ ఏంటంటే బులియన్. సో బులియన్ ఈజ్ నథింగ్ బట్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ ట్రూ అంటే యాక్చువల్గా 1 అని అర్థం, ఫాల్స్ అంటే 0 అని అర్థం. అది ఎలా అని నేను ఇప్పుడు సింపుల్గా చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ సో ఇప్పుడు మనం యాక్చువల్గా ఈ బులియన్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఈ బులియన్ కాన్సెప్ట్ చాలా సింపుల్. యాక్చువల్గా ట్రూ అంటే 1 అని అర్థం, ఫాల్స్ అంటే 0 అని అర్థం. సో దీన్ని మీకు సింపుల్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, సో జస్ట్ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ ప్రింట్. సో ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ట్రూ కానీ ఫాల్స్ కానీ ఎప్పుడైనా డిఫైన్ చేసే ట్రూకి T క్యాపిటల్ ఉండాలి, ఫాల్స్కి F క్యాపిటల్ ఉండాలి. ఓకేనా? సో ట్రూ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు 1 మీన్స్ ట్రూ అనేది 1కి ఈక్వల్ అయితే ట్రూ అని ప్రింట్ చేయని మనం సింగిల్ బ్లాక్ ఆఫ్ కోడ్లో మనం రాసాం. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే యాక్చువల్లీ ట్రూ అంటే ట్రూ అనేది 1కి ఈక్వల్ అవుతుంది కాబట్టి మనకు ట్రూ అని అవుట్పుట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫాల్స్ ట్రై చేద్దాం. ప్రింట్ ఫాల్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ట్రూ, ఫాల్స్ అనేది 0కి ఈక్వల్ అయింది కాబట్టి ఇది ట్రూ అని అవుట్పుట్ ఇచ్చింది. సో దీన్ని బులియన్ ఫంక్షన్ అని అంటారు. బులియన్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ప్రెసింగ్ ఎ వాల్యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూ ఆర్ ఫాల్స్.
ట్రూ ఆర్ ఫాల్స్ ఈజ్ నథింగ్ బట్ ట్రూ ఈజ్ 1 అండ్ ఫాల్స్ ఈజ్ 0. ఇది డేటా టైప్స్ యొక్క పూర్తి కాన్సెప్ట్. యాక్చువల్గా నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం లిస్ట్ కన్వర్షన్స్, స్ట్రింగ్ కన్వర్షన్స్ అని ఉంటాయి. సో దాని గురించి మనం ఇప్పుడు యాక్చువల్గా డిస్కస్ చేసుకుందాం.